చేస్తున్నారు. కానీ నేను ఒక పూజారిని, ఒక అర్చకుడును. దయచేసి గమనించండి, నేను ఒక అర్చకుడును, పూజారిగా పనిచేస్తున్న ఒక అర్చకుడును. తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో కాదు ప్రియమైన భక్తులారా, బాంచి ఆలయంలో, అలివేలు మంగా పద్మావతిపురములో పద్మావతి ఆలయంలోని భరద్వాజ నామధేయ గోత్రంకి చెందిన నేను, ధనుంజయుడు నామకరణం చెందిన నేను, రికార్డెడ్గా నా పేరు ధనుంజయుడు, వృత్తిపరంగా నాకు శాస్త్రి అని నామకరణం చేయబడింది. అంతేగాని నేను పీఠాధిపతిని కాదు. అలాంటి నా జీవితంలోనికి యేసుక్రీస్తుని గురించి ఎవరు బోధించలేదు. అయితే నా యొక్క కాలేజీ టైంలో ఏం చేసేవారంటే, కాలేజీకి వెళ్ళడం, ఆడపిల్లి హలో ఐ లవ్ యూ అని చెప్పడం, ఐ లవ్ యూ రాధా, ఐ లవ్ యూ రోజు అని కాలేజీకి వెళ్ళి గోడల మీద, రోడ్ల మీద వ్రాస్తుండేవాడిని. ఈ రోజు చాలా మంది నా మీద నిందలు వేస్తున్నారు. అది నింద మాత్రమే కాదు, నిజం నిజం నిజం, యథార్థంగా చెప్తున్నది నిజం నిజం నిజం. అలాంటి అల్లరి చిల్లరగా తిరుగుతున్న నా జీవితంలోనికి, ఒక పూజారిగా ఉన్న నా జీవితంలోనికి, ఒక హైందవ సనాతన ధర్మంలో నిష్ఠ గరిష్ట సనాతన ధర్మంలో తిరుగుతున్న నా జీవితంలోనికి ఈ అల్లరి చిల్లరగా తిరుగుతున్నప్పుడు ఒక ఆధ్యాత్మికమైన ప్రశ్న నా హృదయాన్ని స్పందించింది. ఆ స్పందించిన వెంటనే దేవుడు ఎవరు అంటే ఒక ప్రశ్న మీద ఏకీభావ భగవాన్, దేవుడు ఒకగానొకడే, తత్వాధ్యాయితే తత్వములు వేరైనా దేవుడు ఒకడే, వేదాధ్యాయితే వేదములు వేరైనా దేవుడు ఒకడే, పుస్తకాధ్యాయితే పుస్తకాలు వేరైనా దేవుడు ఒకడే, ఏకీ తృతీయైతే నమస్తే ఏకీభావ భగవాన్, త్రికాలములు వేరైనా ప్రకృతి వికృతులు వేరైనా దేవుడు ఒక్కడే. ఆ దేవుడు ఎవరు అనే ఒక అన్వేషణ చేశాను. అన్వేషణ చేస్తున్నప్పుడు వెంటనే చతుర్వేద గ్రంథాలు తీసుకున్నాను. మొట్టమొదటిగా వేద గ్రంథ పారాయణంలో వేద గ్రంథాలు తీసుకున్నాను. వేద గ్రంథాలు ఏమని బోధిస్తున్నాయంటే, దయచేసి రికార్డు చేసుకున్న వారు రికార్డు చేసుకోండి, లేకపోతే రాసుకున్న వారు రాసుకోండి. మీ పక్కన ఉన్నట్టే బ్రాహ్మణోత్తములు అడిగించండి, ఇది ఉందా లేదా. లేదు అంటే ఈ శిరస్సు కోసం వారికి వివాహం అనిగిస్తుంది, మీరు రికార్డు చేసుకోవచ్చు. ఇందుకు సాక్ష్యం దేవుని పరిశుద్ధ గ్రంథం, దేవుని ప్రత్యక్ష వెలుగు. ప్రథమ వేదము ఋగ్వేదము, అష్ట దిగ్గజం, అష్టమి 8, దిగ్వ 2, 102వ పన్నాలో చెప్తుంది, ప్రజాపతి యజ్ఞం, ఆది దేవుడు యజ్ఞముగా రావాలి, యజ్ఞం వర్ధవ్యే, యజ్ఞముగా వచ్చిన వాడు వధించబడాలి, యజ్ఞం తదక్షే తత్ప్రాప్తి దేవోభవ, ఆ యజ్ఞము తక్షణమే సకల జీవ ప్రాణుల అన్నింటికీ రక్తమును చిందించాలి, రక్త ప్రోక్షత నమస్యావి, తన సొంత రక్తమును చిందించాలి, మరణ హోమం ప్రజాపతి యజ్ఞం, మరణాన హోమ యజ్ఞముగా జయించాలి అన్నారు. 2 చప్పట్లు కూడా దేని స్తోత్రాచరించండి. ప్రియమైన భక్తులారా గమనించండి, ప్రజాపతి యజ్ఞం, ఆది దేవుడు యజ్ఞముగా రావాలి, యజ్ఞం వర్ధవ్యే, యజ్ఞముగా వచ్చిన వారు వధించబడాలి, యజ్ఞం తదక్షే తత్ప్రాప్తి దేవోభవ, ఆ యజ్ఞము తక్షణమే సకల శరీరుల కొరకు తన శరీరము గాయపరచబడాలి, రక్త ప్రోక్షత నమస్యావి, రక్తాన్ని ప్రోక్షించాలి, మరణ హోమం ప్రజాపతి యజ్ఞం, మరణాన హోమ యజ్ఞముగా జయించాలి. రంగు రుచి వాసన లేని ఈ దైవగుణ లక్షణాలు ఎవరిలోనైతే ఉంటాయో ఆయనే సృష్టికర్త అయిన దేవుడు. గట్టిగా చప్పట్లు కూడా దేని స్తోత్రాలు చెల్లించారు. ఆయన తప్ప వేరొక దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు. అమ్మ అందరూ గట్టి చెప్పిన ఆయన తప్ప వేరొక దేవుడు. ఇంకా గట్టి చెప్పాలి, ఆయన తప్ప వేరొక దేవుడు. ఇంకా మరికొట్టి చెప్పాలి, ఆయన తప్ప వేరొక దేవుడు లేడే. ఎంత చక్కపల్లి ఉన్నాడా అని నువ్వే చెప్తున్నావు. ఏనైనా ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. నిన్న నేను ఉన్నానా చెప్పండి అమ్మ, నిన్న నేను ఉన్నానా? ఈరోజు లేడంటే రేపు వస్తాడు. ద్వాపరయుగంలో లేడు, త్రేతాయుగంలో వస్తాడు. కృతాయుగంలో లేడు, ద్వాపరయుగంలో వస్తాడు. ద్వాపరయుగంలో లేడు, త్రేతాయుగంలో వస్తారు. త్రేతాయుగంలో లేరు, కలియుగంలో వస్తాడు. అంటే మీరు చెప్తున్నారు లేడు అంటే రేపు వస్తాడని మీరే చెప్తున్నారు. కానీ అధర్వణ వేదం ఏమని బోధిస్తుంది? ధరణి ఆకృతి, ఆహాహో ధరణి భూమి, ఆహో పైన, ఆకృతి ఆకాశము, పైన ఆకాశము యందు క్రింద భూమి యందు, జలం లోయో ప్రాప్తి క్రింద నీళ్ళ యందు, ఏక రూపంతర్యామి, ఒకే ఒక రూపంలో ఉన్నవాడు, ఉన్నవాన్ నా మధ్యేయం భవతి, ఉన్నవాడనేనా నేనే. 2 చప్పట్లు కూడా దాని స్తోత్రాలు చెల్లించాలి. పైన ఆకాశం ఎందు గాని, క్రింద భూమి ఎందు గాని, భూమి క్రింద నీళ్ళు ఎందుకు గాని ఏ రూపంలో వారిని నేనే తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. గట్టిగా చెప్పకూడదు అని స్తోత్రాలు చెల్లించండి. నేను తప్ప వేరొక దేవుడు, అమ్మ చెప్పండి, నేను తప్ప వేరొక దేవుడు
లేడు అంటే రేపు వస్తాడు. జాగ్రత్త ప్రియమైన సహోదరి సహోదరుడా. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. గట్టిగా చెప్పడం స్తోత్రం చెల్లించింది. దేవుడు ఒక్కడే, అంతేగాని మతకం ఆ దేవుడు, ఇంటికి ఆ దేవుడు, ఇల్లాలకు ఒక దేవుడిని ఏ వేద గ్రంథాలు కూడా బోధించలేదు. దేవుడు ఒక్కడే. దేవుడు దేవుడే, సత్యము సత్యమే. ఇంకా నీకు ఒక దేవుడు, నాకు ఒక దేవుడు ఏంటి? మనిషికి ఒక దేవుడు, మతానికి ఒక దేవుడు ఎవరు చెప్పారండి మీకు? దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు, ప్రభువులు అనబడిన వారు ఉన్నారు, గురువులు అనబడిన వారు ఉన్నారు, మత ప్రబోధకులు అనబడిన వారు ఉన్నారు, యుగ పురుషులు అనబడిన వారు ఉన్నారు, అవతార పురుషులు అనబడిన వారు ఉన్నారు. సృష్టికర్తన దేవుడు మాత్రము ఒక్కడే. రెండు చెప్పడం కూడా దేని స్తోత్రం చెల్లించాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరు నన్ను యేసుక్రీస్తుని గురించి నాకు బలవంతం చేయలేదు, కానీ నేను చదువుతున్న వేద గ్రంథముల ద్వారా నేను నిజమైనటువంటి సృష్టికర్తన దేవుణ్ణి ప్రత్యక్షముగా కనుగొని అతడు తన ఉచితమైన కృప చొప్పున ఆయనే నా పాపం నుంచి, నా శాపం నుంచి నన్ను విడిపించి అతడు నాలోనికి ఒక అన్వేషణ పంపించి అతడే నన్ను రక్షించుకుని ఉన్నాడు. రెండు చెప్పటి కూడా దేని స్తోత్రాలు చెల్లించుకున్నాను. ఆయన నేను వెతకలేదు, ఆయన నేను యేసుక్రీస్తు నా ప్రభువుకి అంగీకరించలేదు, కానీ ఆయనే పాపము చేత శాపగ్రస్తమైన నా జీవితాన్ని